తిరుమల కొండపైన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రియురాలు దివ్యల మాధురి హల్చల్ చేశారు. ఉదయం బ్రేక్ దర్శనం చేసుకున్నారు. తర్వాత ఆలయం బయట జంటగా కెమెరాలకు ఫోజులిచ్చారు. తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ఫోటో షూట్లతో హడావుడి చేయడంపై భక్తులు నొచ్చుకున్నారు. వరాహస్వామి ఆలయం సమీపంలోని మాడవీధుల్లో భక్తుల మధ్య దువ్వాడ శ్రీనివాస్ కూర్చోగా మాధురి ఫోటో షూట్లో బిజీగా కనిపించారు. తనను పలకరించిన మీడియాతో త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు మాధురి తెలిపారు. లీగల్ సమస్యలు ఉండటంతో ఇంకా పెళ్లి చేసుకోలేదన్నారు. తిరుపతికి రావటం చాలాసార్లు వచ్చింది. ఈరోజు కూడా రావటం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా రావటం జరిగింది. మేము రావటం అనేది నిజమే, మేమే కాదనట్లేదు. కానీ వివాహం ఇదంతా రాంగ్ సార్. స్వామివారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం కదా. మేము వచ్చింది స్వామివారి దర్శనం కోసం. మా కుటుంబ వ్యవహారం ఒకటి ఉంది. మా కుటుంబంలో గత 2 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని నేను చాలా కూలంకషంగా ప్రజలందరికీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను తెలియజేశాను. మరి జరిగినటువంటి ఈ కుటుంబ విభేదాల్లో నా ఆస్తులన్నీ కూడా నా కుటుంబ సభ్యులకి రాసేశాను. మరి వివాహం అని మీరు అంటున్నారు. మా మధ్య ఉన్నటువంటి గొడవలు ఆల్రెడీ కోర్టులోకి వెళ్ళాయి. కోర్టులో ఇంకా తీర్పు రావాలి. కోర్టులో తీర్పు రాకుండా ఇటువంటి ప్రస్తావన అన్నది జరగదు. అదంతా కరెక్ట్ కాదండి. మేము కేవలం స్వామివారి దర్శనం కోసం ఈరోజు రావటం జరిగింది. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. ఇప్పుడు చాలా రోజుల నుంచి మేము స్వామివారికి వస్తూనే ఉన్నామండి. దానికి ఎందుకు క్వశ్చన్? నేను యాక్చువల్గా ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి నేను వస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. నాకు టీం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ప్రోగ్రామ్స్ అవి ఇప్పించేదాన్ని. ఇయర్ అవ్వలేదు. నేను ఎవ్రీ ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకి నేను వస్తాను. ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పటి స్వామి భక్తురాలు కాబట్టి. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాం. తిరుమల కొండపైన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రియురాలు దివ్యల మాధురి హల్చల్ చేశారు. ఉదయం బ్రేక్ దర్శనం చేసుకున్నారు. తర్వాత ఆలయం బయట జంటగా కెమెరాలకు ఫోజులిచ్చారు. తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ఫోటో షూట్లతో హడావుడి చేయడంపై భక్తులు నొచ్చుకున్నారు. వరాహస్వామి ఆలయం సమీపంలోని మాడవీధుల్లో భక్తుల మధ్య దువ్వాడ శ్రీనివాస్ కూర్చోగా మాధురి ఫోటోషూట్లో బిజీగా కనిపించారు. తనను పలకరించిన మీడియాతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు మాధురి తెలిపారు. లీగల్ సమస్యలు ఉండటంతో ఇంకా పెళ్లి చేసుకోలేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ట్రెండింగ్లో తిరుమల కొండపైన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రియురాలు దివ్యల మాధురి హల్చల్ చేశారు. ఉదయం బ్రేక్ దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం బయట జంటగా కెమెరాలకు ఫోజులిచ్చారు. మరికొద్ది రోజుల్లో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు దివ్యల మాధురి. దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి కరెస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వర్మ. అవును, ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్యల మాధురి ఇద్దరు కూడా దర్శించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ అకస్మాత్తుగా వీళ్ళిద్దరూ కూడా తిరుమలలో ప్రత్యక్షం కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే వీళ్ళకి సంబంధించి కూడా ఇద్దరి సంబంధం పైన దువ్వాడ శ్రీనివాస్ భార్య అలాగే ఆయన కూతురు కూడా తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. కొంతకాలంగా కూడా కుటుంబ వివాదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్యనే కొన్నిసార్లు కూడా మాధురికి సంబంధించి కూడా దువ్వాడ శ్రీనివాస్ సతీమణి ఆమె తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన ఇంటికి కూడా తరచూ వస్తూ కూడా ఆమె గాని వాళ్ళు గాని మొత్తం భర్తతో ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో సడన్ గా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో మాధురితో పాటు దువ్వాడ శ్రీనివాస్ తిరుమలలో ప్రత్యక్షం కావడం ఒక రకంగా కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇక
అంతేకాకుండా తాము త్వరలో పెళ్లి చేసుకోబోతామని కూడా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఏదైతే తమకు ప్రస్తుతం కోర్టులో కేసులు ఉన్నాయి, అలాగే ఆమె మాధురికి కూడా విడాకులు రావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత తాను ఇద్దరం కూడా పెళ్లి చేసుకుంటాం, గతంలో కూడా చాలా సార్లు తిరుమలకు వచ్చామని కూడా చెప్పారు. ఈ సందర్భంగా మాధురి అక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ తరహాలో ఆమె అక్కడ కెమెరాలతో షూట్ చేయడం కూడా కాస్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పవిత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో కేవలం ఆ భక్తి భావంతోనే ఆ మాడ వీధుల్లో భక్తులు చెప్పులు కూడా వేసుకోకుండా తిరుగుతూ ఉంటారు. అలాంటి ప్రదేశంలో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ తరహాలో ఈ కెమెరాలతో మాధురి పోజులు ఇస్తూ కూడా అక్కడ కలే తిరగడం కూడా అక్కడ ఉన్న భక్తులు కూడా కాస్తంత వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉదయం నెలకొందని చెప్పొచ్చు. గతంలో ఇదే తరహాలో నయనతార పెళ్ళైనప్పుడు ఆమె తిరుమలకు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా ఫోటో షూట్ చేసినప్పుడు కూడా టిటిడి అభ్యంతరం అయితే వ్యక్తం చేసింది. అయితే ఈ రోజు మాత్రం యథేచ్ఛగా ఆమె మాడ వీధుల్లో ఫోటో షూట్ చేస్తూ కూడా ఆ చుట్టూ ఆమె సొంత కెమెరామెన్లను తీసుకొచ్చి కూడా ఆమె ఈ విధంగా ప్రవర్తించడం కూడా అక్కడ ఉన్న భక్తులు ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉందని చెప్పదు. మరి టీటీడీ దీనిపైన ఎలాంటి వివరణ అయితే ఇవ్వలేదు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి ఇద్దరు కూడా తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి కూడా మరోసారి ఈ రోజు కూడా తిరుమలలో ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపైన ఆ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి ఆమె ఎలా స్పందిస్తుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈ రోజు ఉదయం అది బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో అది ఈ విధంగా వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ప్రత్యక్షం కాడు, తిరుమలలో ప్రత్యక్షం కాడు, ఇక్కడ తిరుమలలో కలయి తిరుగుతూ కూడా ఉండడం కూడా ఇక్కడ ఉన్న భక్తులకు కాస్త ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. పవన్. రైట్ వర్మ, థ్యాంక్ యూ.